అయితే మనకి ఎప్పటికప్పుడు గతంలో ఈ సమస్య ఉండేది కదా, ఎందుకు వస్తుందో తెలియదు. ఈ మధ్యకాలంలో లాస్ట్ 10 years నుంచి 3 ఏళ్లకు ఒకసారి చిన్న సమస్యలాగా తయారైపోయింది. అండ్ అందరికీ తెలిసి ఇది సమస్య కాదని, ఎట్టి పరిస్థితుల్లో జీతాలు వేజెస్ పెంచాలి అనేది అందరికీ తెలుసు. కానీ ఏదో ఒక వంక ఒకసారి 50 రోజులు, 2 సార్లు 52 రోజులు చేసి ఇప్పుడు ఆల్రెడీ 12 రోజులు 16 రోజులు. ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాలాంటి వాళ్ళు లేకపోతే ఇంకొంతమంది ఉంటారు ఇక్కడ ఒక 20%కి 10 రోజులు కాదు 3 నెలలు పని లేకపోయినా బతకగలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కరోజు పని లేనా బతకలేని వాళ్ళు 50% ఉంటారు ఇక్కడ. వాళ్ళని గురించి ఆలోచించాలి. సో వాళ్ళ కోసం ఇదంతా వేజెస్. ఇప్పుడు బాగా ఉన్నవాడికి పెరిగినా పెరగకపోయినా నష్టమేం లేదు, కానీ పెరగాల్సిన వాడు, ఎందుకంటే హార్డ్లీ 10 రోజులు దొరకటం చాలా కష్టం. మిత్రులు మా ప్రొడ్యూసర్ మిత్రులు కొంతమంది అంటారు, మీరు ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కంటే చాలా ఎక్కువ మీకు వస్తుంది అంటారు. అవును, నిజంగా వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంటే మనకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ప్రతి నెలలో 30 రోజులు మనకి జీతం ఇస్తే వస్తుంది. నెలలో 30 రోజులు గ్యారంటీ ఇస్తారని ఎవరన్నా చెప్తే అసలు వేజెస్ వద్దు, మాకు వద్దంటే ఈ వేజెస్ చాలు. ఇప్పుడు ఇస్తున్న దాన్ని 1 MP కూడా మేము ఎక్స్ట్రా అడగం, వద్దు పెంచొద్దు వేజెస్, ఎందుకంటే మీరు కష్టాల్లో ఉన్నారు, మాకు 30 రోజులు పని ఇస్తారా? ఇవ్వలేరు కూడా. వాళ్ళ కష్టం వాళ్ళది, మన కష్టం మనది. సో మనకి పని చేసే వాళ్ళ కోసం, మన కష్టపడుతున్న వాళ్ళ కోసం ఇస్తున్నాం. నిజంగా ప్రొడ్యూసర్లకు కూడా కష్టాలు ఉన్నాయి, అది తర్వాత మాట్లాడదాం. ముందు మనకి వేజెస్ పెరిగి తీరాలి, అది 100%. ఇది దాన్ని ఎట్లా 5% తగ్గిస్తారా పెంచుతారా అనేది వేరే సంగతి. ఈ 15 రోజులు ఆపటం అనేది అన్యాయం. ఎందుకు ఆపుతున్నారు? మామూలుగా నాకు కొత్తగా ఉంటుంది అనమాట. ఈ ఫెడరేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇందులో ఉన్నాను. మొదట్లో సెక్రటరీగా ఉన్న, తర్వాత ప్రెసిడెంట్ చేశాను. దగ్గర ఒక 20 ఏళ్ళు ఫెడరేషన్ లో తిరిగాను. సో మనం స్ట్రైక్ చేస్తాం ఎప్పుడు. విచిత్రం ఏంటంటే 3-4 సార్లు ప్రొడ్యూసర్లు షూటింగ్ ఆపుతున్నారు. చాలా విచిత్రం, ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు, హైదరాబాద్ లో జరుగుతుంది అది. దీన్ని మరి వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటున్నారో నాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారో కూడా నాకు తెలియదు. బట్ ఇవాళ మనం క్రిటిసైజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం. వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటూ, మా కష్టాన్ని వాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటూ, వాళ్ళు అర్జెంట్ గా చేయాలి. అయితే వాళ్ళు కొన్ని కోరికలు కోరుతున్నారు, కొన్ని గొంతెమ్మ కోరికలు ఉన్నాయి, కొన్ని జెన్యున్ కోరికలు ఉన్నాయి. మనం కూడా సానుభూతిగా ఆలోచించి మన నాయకులకి సపోర్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఇవాళ సినిమా తీయడం చాలా కష్టంగా ఉంది. సో వాళ్ళు ఏం అడిగారు, దాన్ని మనం ఏం ఒప్పుకోగలం, అన్ని ఒప్పుకోలేం, కొన్ని అసలు చేయలేం, ఇంపాసిబుల్ అయ్యి, కొన్ని చేయగలం. అది అర్థం చేసుకుని నాయకులంతా చేస్తారు. ఎట్లా చేస్తారో ఆలోచించండి, సానుభూతిగా ఆలోచించండి. జనరల్ బాడీస్ జరిగే జనరల్ బాడీకి మనం రాము, చాలా మంది రారు కార్మికులు. 100% ప్రతి సంవత్సరం ఒక జనరల్ బాడీ జరిగి తీరాలి. నేనున్నప్పుడు 4-5 జనరల్ బాడీ చేశాను. అంటే నేను 15 ఏళ్లలో 15 చేశాను. నేను 4-5 అయితే గ్యారంటీగా చేశాను. తర్వాత కాలంలో అయిపోయింది. మనలో ఆత్మన్యూనత ఉంది. ఎందుకు అసోసియేషన్ కి డబ్బుల కోసం మాత్రమే యూనియన్కి వెళ్తాం, డబ్బుల కోసం మాత్రమే యూనియన్ తో మాట్లాడుతుంది. ఈ సంఘటిత శక్తి ప్రతి సంవత్సరం ఒక్కసారన్నా కనపడితే ప్రతివాడు మన మాట వింటాడు. సో ఇవాళ అవసరం కోసం మనం కలవటం కాదు, అవసరం ఉన్నా లేకపోయినా మనమంతా ఒకటి, కార్మికులంతా ఒకటి అనాలని సంవత్సరానికి ఒకసారి మేడే రోజు ఏదో ఒక రోజు కంపల్సరీ, లేకపోతే సాలిడారిటీ రోజు మొత్తం షూటింగ్ బంద్ చేసుకుని అందరూ వచ్చి ఒక రోజు కలవాలి, జనరల్ బాడీలు అటెండ్ అవ్వాలి. జీతాలు పెంచడానికి మాత్రమే యూనియన్, మన అప్పు జీతాలు తెస్తానికి మాత్రమే యూనియన్ కాదు. మన మంచి హక్కుని కాపాడుతూ మన బాధ్యతను కూడా కాపాడడానికి యూనియన్ ఉంటుంది, ఫెడరేషన్ ఉంటుంది. దానికి మీరు సహకరించాలి. ఇది అవకాశంగా తీసుకుని మళ్ళీ చెప్తాను.